హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి టీఎస్ఎస్ఐ మెయిన్స్ పేపర్ 2019లో వచ్చిన క్వశ్చన్స్ వన్ బై వన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ వీడియో అయినట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మనం క్లియర్గా చెప్పాం. ఫ్రెండ్స్, వీడియోస్లో ఫస్ట్ వీడియో కాంచి టోటల్గా కాన్సెప్ట్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మనకు 13th క్వశ్చన్. ఏ పర్సన్ పి సేల్స్ అన్ ఆర్టికల్ టు క్యూ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 5%, క్యూ సేల్స్ ఇట్ టు అనదర్ పర్సన్ ఆర్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%. 13th క్వశ్చన్ ఫ్రెండ్స్ మనకి, ఏ పర్సన్ పి సేల్స్ అన్ ఆర్టికల్ టు క్యూ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 5%, క్యూ సేల్స్ ఇట్ టు అనదర్ పర్సన్ ఆర్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 5%, and R sells it to another person S for 46305 by making a profit of 5%. Then the cost price of the article for the first person. సో ఈ ప్రాబ్లం ఇవ్వగానే మనం చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, లెట్ ఎక్స్ అనేది ఇనిషియల్ అనుకుంటారు ఫ్రెండ్స్, సిపి అనుకొని ఏమన్నాడు మనకి 5% అన్నారు కాబట్టి 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇలా సాల్వ్ చేయడం వల్ల మనకి టైం అనేది చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా చేయొద్దు. మరి ఏ ప్రాసెస్ ద్వారా చేయాలి, ఈజీగా ఎలా చేయాలనేది మనం ఆల్రెడీ చెప్పాం ఫ్రెండ్స్. ఎవరైతే వీడియో చూడలేదో ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. సో 5% అంటే ఎంత ఫ్రెండ్స్? 5% అంటే 1/20. కింద ఉన్నది ఏమవుతుంది? సిపి అవుతుంది. ఇది సిపి అవుతుంది. సో మనకి రేషియో కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, సిపికి ఎస్పికి. ఇక్కడ ఆర్ అనే వ్యక్తి ఫస్ట్ పి అనే వ్యక్తి ఎంత 20కి కొని 21 రూపాయలకి క్యూకి అమ్ముతుండు. క్యూ అనే వ్యక్తి కూడా సేమ్ ఏం చేస్తుండు, 20కి కొని 21 రూపాయలకి ఆర్కి అమ్ముతుండు. నెక్స్ట్ ఆ ఆర్ కూడా ఏం చేస్తుండు, 20కి కొని 21కి అమ్మాలన్నమాట. సో ఇది రేషియో అనమాట మనకి. ఇప్పుడు ఈ రేషియో విధంగా దీని ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 8000 వస్తుంది. అంటే సిపి కదా. సో మనకి ఆన్సర్ ఏమై ఉంటుంది, ఎక్స్ ఇంటూ 8000 మాత్రమే డెఫినెట్గా ఉంటుంది. దీన్ని కూడా మనం ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఆప్షన్స్ అనేది చూద్దాం. ఆప్షన్ చూడండి ఒకసారి. 38,000 ఉంది, 39,000 ఉంది, 40,000 ఉంది, 42,000 ఉంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా 8,000 తోటి ఇక్కడ మల్టిపుల్ అవుతుందంటే ఆన్సర్లలో ఏ ఉండాలి, డివిజబుల్ అవ్వాలి. సో వీటిల్లో అన్నిట్లో కామన్ 3,000, 3 zeros, 3 zeros, 3 zeros, 3 zeros క్యాన్సిల్ అయినాయి. సో రిమైనింగ్ ఏముంది, 8 ఉంది. సో ఇక్కడ మనకి డివిజబుల్ అని ఇక్కడ మల్టిప్లికేషన్ 8 ఉందంటే ఆన్సర్లలో ఏముంది, ఆన్సర్లలో ఖచ్చితంగా 8 తోటి డివిజబుల్ అవ్వాలి. ఈ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 8 తోటి మనకి డివిజబుల్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది కూడా ఈ 40 మాత్రమే. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 40,000 అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనకి ఇలా మీరు చేసుకుంటూ వెళ్దాం అనుకుంటే ఆన్సర్ అనేది చాలా టైం పడుతుంది. అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, ఇది ఎక్స్ ఇంటూ 105/100 హోల్ క్యూబ్. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ అంత టైం మనకి ఎగ్జామ్లో ఉండదు కదా. నేనేం చెప్పాను, ఫ్రాక్షన్ మెథడ్ చెప్పాను. నేను ఫస్ట్ నుంచి కూడా ఫ్రాక్షన్ మెథడ్నే ఫాలో అవుతున్నాను. సో 1/20 పీక్యూఆర్ ప్రాఫిట్, ఇది సిపి ఎస్పి. సో మనకు ఆన్సర్ ఏంటిది, ఈ సిపి ఎక్స్ ఇంటూ 8,000 ఆన్సర్ ఉండాలి. ఇక్కడ ప్రొడక్ట్ అవుతుందంటే ఆన్సర్ అలా డివిజబుల్ అవ్వాలి. అన్నిట్లో 3 zeros కామన్ కాబట్టి 8 తోటి మల్టిప్లై అయ్యేది ఒకే ఒక ఆన్సర్ ఉంది, అది ఆన్సర్ 3. ఇప్పుడు నార్మల్ ప్రొసీజర్ చేద్దాం. షార్ట్ కట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆప్షన్ ద్వారా ఎలా చేయాలో. ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత ఫ్రెండ్స్, 21 క్యూబ్ ఎంత, 9,261. సో మనకు ఆన్సర్లు ఇచ్చిండు ఏమని, 9,261 ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు ఫ్రెండ్స్, 46305 అని ఇచ్చిండు. సో మనకేం కావాలి, 8,000 పార్ట్ కావాలి. సిపిఐ కదా కావాల్సింది, కొన్నవేలే కదా అడిగింది వాడు. ఎంత ఫ్రెండ్స్, ఇది ఎగ్జాక్ట్గా 5 times తోటి మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఎంత, 40,000. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, సి అవుతుంది. సి అనేది ఆన్సర్. ఒకవేళ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మల్టిపుల్ అయింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ అవ్వకపోతే ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అందుకే ఫస్ట్ షార్ట్ కట్ చూడండి, మన మెథడ్ యూజ్ చేసి, అది రానప్పుడు నార్మల్ ప్రొసీజర్ చూడండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైతే ఫ్రెండ్స్, దీనికి 40,000 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 46th క్వశ్చన్ ఫ్రెండ్స్, 46th క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్
ఏ పర్సన్ పర్చేస్డ్ ఏ వాచ్ ఫర్ 4800 అండ్ సోల్డ్ ఇట్ టు బి ఫర్ 8% ప్రాఫిట్. బి సోల్డ్ ఇట్ టు సి ఫర్ 12% లాస్. ద అమౌంట్ పెయిడ్ బై సి కరెక్టెడ్ టు నియరెస్ట్ రూపీస్. అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జనరల్గా అందరూ నార్మల్గా ఏం చేస్తారు ఫ్రెండ్స్, మనకి ఎంత 46 కదా ఫ్రెండ్స్, 46 అనమాట ఇది. సేమ్ వాళ్ళందరూ ఏం చేస్తారు 4800 ఇంటూ ఫస్ట్ ప్రాఫిట్ కాబట్టి 108/100, తర్వాత లాస్ కాబట్టి 12% లాస్, 100 - 12 అంటే 88/100. ఇలా చేస్తారు. ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ టైం అనేది చాలా పడుతుంది. సో మనం ఆ ప్రొసీజర్కి వెళ్ళొద్దు. మరి ఏం చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి. ఏ పర్సన్ పర్చేస్ రేట్ 8% ప్రాఫిట్ అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, 8% ప్రాఫిట్ అన్నాడు. అండ్ బి సోల్డ్ టు సి ఫర్ 12% లాస్. నేను చెప్పాను ఒకటి ప్రాఫిట్ లాస్ వచ్చినప్పుడు ఒక ప్రొసీజర్ ఉందని చెప్పాను. ఏంటి ఫ్రెండ్స్, ఎక్స్ మైనస్ వై మైనస్ XY/100%. XY/100 ఓకేనా. ఎక్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ 8, వై అంటే ఎంత ఫ్రెండ్స్ 12 మైనస్ XY అంతే 12 ఎంత 96/100. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 8 - 12 అంటే -4 మైనస్ 0.96 అంటే ఎంత ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్గా ఎంత -4.96 అంటే అప్రాక్సిమేట్లీ ఏమని చెప్పొచ్చు 5%. ఎందుకంటే మనకి క్వశ్చన్లో కూడా వాడు అదే అడిగిండు, ఏమని నియరెస్ట్ రూపీస్ అని అడిగిండు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 5% వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ 5% అనేది 4800లా మనకి 5% ఎంత చెప్పండి ఫ్రెండ్స్, మనకి 10% అంటే ఎంత 480. అందులో హాఫ్ ఎంత 240. సో 4800లా 240 పోతే ఎంత ఫ్రెండ్స్, ఎంత 4560. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ మనకి నియరెస్ట్ ఏముంది 4562 ఉంది. సో 4560 అనేది నియరెస్ట్గా 4562 ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 3 అవుతుంది. ఏమవుతుంది ఫ్రెండ్స్, 4562 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీరు ఇలా నార్మల్ ప్రొసీజర్ 80% పీపుల్ ఏంటంటే ఇలా నార్మల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ఒక 20% మాత్రం ఇలా షార్ట్ కట్గా లాజికల్గా సాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి ఆన్సర్ వస్తే టైం కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్, సేవ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్, 50 క్వశ్చన్. An article has marked price Rs 3600 by giving 2 successive discounts of 10% each instead of giving a discount of 20% on the marked price. The gain of the trader in rupees. ఓకేనా ఫ్రెండ్స్, 50 క్వశ్చన్. మనకి ఏమన్నాడు ఫ్రెండ్స్, 3600 అనేది 36,000 ఫ్రెండ్స్. 3600 అనే మార్కెట్ ప్రైస్ మీద అతను అంట ఏం చేశాడు, by giving 2 successive discounts of 10% ఈచ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 20%. అంటే 20% ఇవ్వకోకుండా 2 సార్లు ఏం చేస్తుండు 10% డిస్కౌంట్ అనేది ఇస్తుండు. అర్థమవుతుందా ఫ్రెండ్స్, మీకు తెలుగులో కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే మీకు తెలుగులో కూడా, మీకు తెలుగు ఇంగ్లీషు అర్థం అవడానికి గురించి కాబట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. ఎవరైతే మీరు తెలుగు మీడియం ఉన్నారో కింద మీకు క్లియర్గా ఉన్నదిగా ఫ్రెండ్స్, క్వశ్చన్ అనేది మీరు రీడ్ చేయండి. చూడండి, అయితే ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఎంత 50 క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది సెట్ అయ్యాయన్నమాట, ఇది 50 క్వశ్చన్. అయితే యాక్చువల్గా ఒరిజినల్గా ఎంత ఇవ్వాలి, 20% డిస్కౌంట్ ఇవ్వాలి. కానీ ఆ ట్రేడర్ ఏం చేస్తుండు, 10% అనేది 2 టైమ్స్ ఇస్తుండు. ఒకసారి 10% ఇస్తుండు, ఇంకోసారి 10% ఇస్తుండు. మనం డిస్కౌంట్ వీడియోలో క్లియర్గా చెప్పాము. ఏమని చెప్పాను ఫ్రెండ్స్, మనకి వీటి యొక్క సింగిల్ డిస్కౌంట్ ఎంత, X + Y - XY/100. ఎప్పుడు పర్సంటేజ్ సింపుల్గా ఉంది కాబట్టి. సో అప్పుడు ఎంత అయితే ఫ్రెండ్స్, 10 + 10 - 100/100. అప్పుడు ఏమైతే ఫ్రెండ్స్, క్యాన్సిల్ చేస్తే 20 - 1 ఎంత 19%. అంటే ఒరిజినల్గా 20% ఇవ్వాలి, కానీ మనకెంత ఇస్తుంది వాడు 19% మాత్రం ఇస్తున్నాడు. అంటే వానికి ఎంత ప్రాఫిట్, 1% ప్రాఫిట్. ఇదేంటిది డిస్కౌంట్ అనేది ఆల్వేస్ దేని మీద చూస్తాం మనం, మార్కెట్ ప్రైస్ మీద చూస్తాం. సో ఈ 3600లా 1% అంటే ఎంత 36. ఆన్సర్ ఏమైతే 36. చూడండి ఫ్రెండ్స్, 50 క్వశ్చన్ ఆన్సర్ ఏమైతే 36. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీరు ప్రాఫిట్ అండ్ లాస్లా మన వీడియోస్ అనేది చూస్తే క్లియర్గా ప్రతి దానికి కూడా మీరు ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 56 క్వశ్చన్ ఫ్రెండ్స్. 56 క్వశ్చన్. ఏ డీలర్ గెట్స్
10% of profit after giving 10% discount on the market price of an article. If the cost price of the article is 9,000, its market price in rupees. మన తెలుగులో కూడా ఒకసారి చదువుతాను ఫ్రెండ్స్. ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క ప్రకటిత వెలపై 10% డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత 10% లాభం పొందుతాడు. ఆ వస్తువు కొన్న వేల 9,000 రూపాయలు అయితే దాని ప్రకటిత వేల రూపాయలలో ఎంత? ఫ్రెండ్స్ ఇదే క్వశ్చన్ నేను సేమ్ క్వశ్చన్ నేను సాల్వ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ప్రీవియస్ వీడియో చూస్తారో వాళ్ళకి ఈ పాటికల్లా ఆన్సర్ కూడా వస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? చెప్పుకున్నాం మనం క్లియర్గా. ఎంత 56 క్వశ్చన్ కదా. 56 క్వశ్చన్లో ఏమన్నాడు, సిపికి ఎంపీకి ఒక రిలేషన్ చెప్పాను. నేను ఏమని చెప్పాను ఫ్రెండ్స్, 100 మైనస్ డిస్కౌంట్, 100 మైనస్ డిస్కౌంట్, ఇదేమో 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఈ రేషియో కనుక మీకు అర్థమైతే ఆన్సర్ అనేది ఇప్పటికల్లా సాల్వ్ చేసి ఉంటారు. ఎంత ఫ్రెండ్స్ చూడండి. సో 10% డిస్కౌంట్ అన్నాడు, సో 100 మైనస్ 10. ఇక్కడ ఏమన్నాడు 10% ప్రాఫిట్ అన్నాడు, సో ఏమవుతుంది 90, 110 అవుతుంది. క్యాన్సల్ చేస్తే ఎంత 9, 11. వాడు ఏమంటుండు, ఆల్రెడీ సిపి ఇచ్చిండంట. ఎంత ఇచ్చిండు, సిపి అనేది 9,000 ఇచ్చిండు. 9,000 ఇచ్చి ఎంపీ ఎంత అన్నాడు, మార్కెట్ ప్రైస్ ఎంతో కనుక్కున్నాడు. మార్కెట్ ప్రైస్ ఎంత 11 పార్ట్స్. ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 11,000 ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఎలా వచ్చింది అనేది నేను ప్రూఫ్తో పాటు ఎగ్జాంపుల్ కూడా మన రెగ్యులర్ వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం. సో ఆన్సర్ ఏమైంది ఫ్రెండ్స్ 11,000 అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 57 క్వశ్చన్. 57 క్వశ్చన్. By selling 2 items each for Rs 600, a trader gets 10% profit on one and 10% loss on another. The result in this transaction. నేను తెలుగులో చదువుతున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. 2 వస్తువులను ఒక్కొక్క దాన్ని 600 రూపాయలకు అమ్మగా ఒక దానిపై 10% లాభం, మరొక దానిపై 10% నష్టం వచ్చింది. ఈ లావాదేవీల ఫలితం ఎంత? మన రెగ్యులర్ వీడియోలో క్లియర్గా చెప్పాం ఫ్రెండ్స్. ఏమని, సెల్లింగ్ ప్రైజెస్ కనుక ఈక్వల్ ఉంటే, ఎస్పీస్ కనుక ఈక్వల్ ఉంటే ఆల్వేస్ ఏమవుతుంది ఫ్రెండ్స్ లాస్. ఎంత? x²/100% లాస్. మనకి ఎంత అన్నాడు వాడు అక్కడ, ఈచ్ పర్సంటేజెస్ ఈక్వల్ ఉన్నాయి. ప్రతిసారి కూడా పర్సంటేజెస్ ఈక్వల్ ఉండి సిపిలు ఈక్వల్ ఉంటే ఫార్ములా x²/100. అంటే ఇక్కడ ఎంత మనకి 10²/100%. ఎంత అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు 1% అనేది లాస్. అంతే కదా, 1% అనేది లాస్. లాస్ ఎంత 1%. సో ఆన్సర్ ఏమైంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1%. ఆ ఆప్షన్ అనేది 2. అర్థమైందా ఫ్రెండ్స్? సిపిలు ఈక్వల్ ఉండి పర్సంటేజ్లు ఈక్వల్ ఉన్నప్పుడు ఆల్వేస్ లాస్. ఎవరైతే మన వీడియోస్ చూస్తే వాళ్ళకి ఇప్పటికల్లా క్లియర్గా ఆన్సర్ అనేది వస్తుంది లాస్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 97 క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ మర్చెంట్ మార్క్డ్ ఈజ్ గూడ్స్ 25% above the cost price and then allows a discount of 15%, then the profit percentage in this transaction. నేను తెలుగులో చదువుతున్నాను ఫ్రెండ్స్. ఒక వర్తకుడు తన వస్తువులను కొన్న వేల కన్నా 25% ఎక్కువగా ప్రకటించి దానిపై 15% డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ లావాదేవీలో వచ్చిన లాభ శాతం ఎంత? ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని చాలా మంది ఏమని చేస్తారంటే రెగ్యులర్గా సేమ్ ఎంత ఫ్రెండ్స్ 97 కదా క్వశ్చన్. చూడండి, రెగ్యులర్గా మళ్ళీ అందరూ ఏం చేస్తారు, 100 అనేది మార్కెట్ ప్రైస్ అనుకొని దానికి ఎంత 25% పెంచాడు కాబట్టి 120/100 ఇంటూ మనకు డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు, డిస్కౌంట్ ఎంత 15% ఇచ్చిండు. డిస్కౌంట్ 15% అంటే 100 - 15 అంటే 80/100. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల క్యాలిక్యులేషన్ వేస్ట్. మనం సింపుల్గా చేద్దాం. మన మెథడ్లో చాలా సింపుల్గా ఎలా చేద్దాం చూద్దాం. ఏమన్నాడు, ఫస్ట్ 25% అబోవ్ సిపి అన్నాడు, అంటే ప్లస్ అనమాట. మనకి డిస్కౌంట్ అంటే మైనస్. సో మనం ఏం చేద్దాం అంటే ప్రాఫిట్ కాబట్టి 25% ప్లస్ డిస్కౌంట్ -15 మైనస్ XY/100. సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్, x మైనస్ XY/100. ఎందుకంటే డిస్కౌంట్ సిపి మీద 100% ఎక్కువ కాబట్టి ప్లస్ తీసుకున్నాను, డిస్కౌంట్ కాబట్టి మైనస్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎంత 15 ఎంత ఫ్రెండ్స్, 25 × 15 ఎంత 375/100. సో ఏమవుతుంది మనకి 25 - 15 ఎంత 10 మైనస్ 3.75 ఏమవుతుంది ఫ్రెండ్స్ 6.25. అంటే ఆన్సర్ ఎంత 6.25 అంటే 6 1/4%. ఓకేనా? ఇది 6 1/4%. ఆన్సర్ ఏంది ఆప్షన్ 1 6 1/4 అనేది ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్? క్లియర్గా అర్థమైంది కదా. మనం ఇలా నార్మల్ ప్రొసీజర్ కనుక చేస్తే, ఇలా నార్మల్ ప్రొసీజర్ చేస్తే టైం అనేది ఎక్కువ పడుతుంది. సో మనం సింపుల్గా మనకి ప్రాసెస్ ద్వారా
షార్ట్ కట్ ఎక్కడైతే మనకి అప్లికబుల్ అవుతుందో ఆ వేలో కూడా మనం సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 98 క్వశ్చన్. The profit earned by selling an article for Rs 2500 is equal to 7 times the loss if the same is sold for Rs 2100. Then the selling price of the article in rupees to make a profit of 20% is. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు తెలుగులో కూడా చూడండి. ఒక వస్తువుని రూపాయలు 2500కు అమ్మడం ద్వారా సంపాదించే లాభం అదే వస్తువుని రూపాయలు 2100కి అమ్మడం ద్వారా వచ్చే నష్టానికి 7 రెట్లకు సమానం. అప్పుడు ఆ వస్తువుపై 20% లాభం పొందడానికి ఆ వస్తువును అమ్మవలసిన ధర రూపాయలలో ఎంత? రూపాయలలో. నేను ఆల్రెడీ మన రెగ్యులర్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ దీని షార్ట్ కట్లో ఎలా చేయాలనేది. అయితే ఈ క్వశ్చన్ ఇంకా షార్ట్ కట్కి ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలా ఒకసారి ఆలోచించండి. వాడంట 20%కి అమ్మాలంటారు, టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేయొచ్చో. 98 క్వశ్చన్ ఎగ్జాంపుల్కి సిపిని 100 అనుకుంటుంటే ఎస్పీ ఏమవుతుంది నాకు 20 కాబట్టి 120 అవుతుంది, అంతే కదా. దీని రేషియో ఎంత? 5:6. అంటే ఇప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ అనేది డెఫినెట్గా 6 తోటి డివిజబుల్ అయ్యేదే ఉండాలి, అవునా కదా ఫ్రెండ్స్. చూడండి, నీకు 100% అనేది ఒరిజినల్గా సిపి అన్నమాట, కాస్ట్ ప్రైస్. వాడేమన్నాడు అక్కడ, నాకు 20% పెంచిన తర్వాత ఎంత అంటుండు. అంటే 20% ఎంత పెంచితే ఖచ్చితంగా 6 తోటి డివిజబుల్ అవ్వాలి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఆప్షన్స్ మనకి 6 తోటి డివిజబుల్ అయ్యేది ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి. 2420 మనకి 6 తోటి డివిజబుల్ అవ్వాలంటే ఏమన్నా ఫ్రెండ్స్ 2 తోటి డివిజబుల్ అవ్వాలి, 3 తోటి అవ్వాలి. సో ఇది చూడండి 2 తోటి అన్నీ అవుతున్నాయి, ఎందుకంటే ఎండింగ్ 0 కాబట్టి అన్నీ అవుతుంది. ఇప్పుడు 3 తోటి డివిజబుల్ అవుతుందో కదా చూడండి, ఎంత? 2468, ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ 25 ఎంత ఫ్రెండ్స్? 10, 15, ఇది అవుతుంది. ఇది ఫ్రెండ్స్ 8, 10, ఇది అవ్వట్లేదు. ఇది ఫ్రెండ్స్ 10, 60, ఇది కూడా అవ్వట్లేదు. సో మనకి 6 తోటి డివిజబుల్ అది ఇది ఒక్కటే కాబట్టి బ్లైండ్గా మీరు ప్రాసెస్ చేయకపోయినా సరే ఆన్సర్ ఇదే అవుతుంది షార్ట్ కట్గా. అర్థమైందా ఫ్రెండ్స్? ఆన్సర్ చేయకపోయినా సరే ఆన్సర్ ఏమవుతుంది? 2580 అవుతుంది. ఎలా అవుతుంది ఫ్రెండ్స్? మనకి ఆల్రెడీ వాడు సిపి 100 అన్నాడు, వాడు సిపి 100, ప్రాఫిట్ ఎంత? 20% కావాలండు. సో 100 అయితే 20% 120, వీటి యొక్క రేషియో 5:6. 6 అనేది ఇక్కడ డివిజబుల్ కాబట్టికి మనకి ఇక్కడ ఆ వాల్యూ అనేది 6 తోటి డివిజబుల్ అయితే ఖచ్చితంగా సిపి మనకి ఎస్పీ ఉంటాం, సెల్లింగ్ ప్రైస్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. మనకి షార్ట్ కట్లు కాన్సెప్ట్ అన్నీ మన ఛానల్ అవైలబుల్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ఎంత? 2500. అంటే సిపి ఇక్కడ ఉంటే ప్రాఫిట్ అంటే ఎంత? 2500 అంట. ఇది 7 times లాస్ అంట. లాస్ అంటే ఇదే కదా, లాస్ అంటే అప్పుడు ఎంత అన్నాడు? 2100 అన్నాడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఏం లేదు, ఇది ప్రాఫిట్, ఇది లాస్. ఈ లాస్ కంటే ప్రాఫిట్ అంటే 7 times ఉందంట. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే సింపుల్గా వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ చేస్తారు. ఎలా? ఎస్పీ మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పీ. ఎస్పీ ఎంత? 2500 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ లాస్ ఎంత? 2100. ఇలా చేస్తే ఇది చాలా టైం వేస్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్, చాలా టైం వేస్ట్. ఈ మెథడ్ ఎవరు ఫాలో అవ్వద్దు ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. ఇలా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. మన మెథడ్ నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను, షార్ట్ కట్ అనేది ఎలా చేయాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. దీని డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 8 parts. 8 parts ఈజ్ ఈక్వల్ టు ఈ డిఫరెన్స్ ఎంత? 2100 నుంచి 2500కి డిఫరెన్స్ ఎంత? 400. సో 1 part ఏమైతుంది? 50 అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఈ 2001కి 1 part యాడ్ చేస్తే సిపి వస్తుంది, అంతే కదా. అంతే అప్పుడు ఏమైతే సిపి ఈజ్ ఈక్వల్ టు 2100, 1 part ఎంత? 50 కలిపితే ఎంత? 2150. ఓకేనా? ఇది సిపి. నాకేం కావాలి? ఇది వద్దు. వాడు ఏమంటుండు? 20% ప్రాఫిట్ అంటుండు, 20% లాభం పొందడానికి ఆ వస్తువు అమ్మవలసిన ధర రూపంలో అన్నాడు. సో ఇది 100% అయినప్పుడు దీంట్లో 20% ఎంత? మళ్ళీ క్యాలిక్యులేట్ చేయొద్దు. మనకు 10% అంటే ఎంత? 215. సో మనకు 20% అంటే ఎంత? 430. సో 2150, 430 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? సేమ్ అదే వచ్చిన ఆన్సర్ 2580 కదా. 2580 వచ్చిందా? ప్రొసీజర్ చేసినా వచ్చింది, ఆప్షన్ ద్వారా సాల్వ్ చేయడం ద్వారా కూడా వచ్చింది. అదే వచ్చింది చూడండి ఫ్రెండ్స్, 2580. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయడానికే ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వండి. ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఆప్షన్స్ ద్వారా ఇవ్వండి. ఆప్షన్ ద్వారా సాల్వ్ కానప్పుడు మాత్రమే జనరల్ ప్రొసీజర్కి వెళ్ళండి. అది కూడా మన మెథడ్స్ చాలా షార్ట్ కట్స్ చెప్పాం ఫ్రెండ్స్, ఆ మెథడ్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ 99 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. A shopkeeper sold an article at a certain price. If it is sold at 18% of that price అంటే selling price friends.
దెన్ హీజ్ లాస్ వుడ్ బి 8%. దానికి అమ్మడం వల్ల 8% లాస్ వచ్చిందంట. దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఎట్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. తెలుగులో చదువుతాను ఫ్రెండ్స్. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని కొంత ధరకు అమ్మినాడు. ఆ వస్తువును ఆ ధరలలో 80%కి అమ్మితే అతనికి 8% నష్టం వస్తుంది. అప్పుడు అతనికి అసలు అమ్మిన ధరలలో వచ్చిన లాభ శాతం ఎంత? ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ గా సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 99 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్. చాలా సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సింగిల్ స్టెప్ లో వస్తుంది మనకి. 99 క్వశ్చన్ అంటే చూడండి ఫ్రెండ్స్, 99 క్వశ్చన్. వాడు ఏమన్నాడు? ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ సర్టెన్ ప్రైస్ ఇఫ్ ఇట్ ఇస్ సోల్డ్ ఎట్ 80% ఆఫ్ దట్ ప్రైస్. ఈ దట్ ప్రైస్ అనే సెల్లింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. సో 80% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఏమన్నా దెన్ హీజ్ లాస్ వుడ్ బి 8%. అంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా లాభం అయినా నేను ఏమని చెప్పాను ఫ్రెండ్స్, దేని మీద తీసుకోవాలని చెప్పాను? సిపి మీద తీసుకోవాలని. టోటల్ సిపి 100 అయితే లాస్ 8%. అంటే ఎంత అవుతుంది అప్పుడు? 92 అవుతుంది. అంతే కదా, 92%. సో క్యాన్సల్ చేయండి. 4 టేబుల్ పోతే 4 2 జా 20, 4 2 జా 4 3 జా. సో సిపి బై ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 23/20. సో 20 రూపాయలు కొని 23 రూపాయలకు అమ్ముతున్నాం. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 25 జా. అంటే ఆన్సర్ ఎంత? 15% ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్ ఎక్కడుంది? ఇక్కడ 3, ఆప్షన్ 3 15%. ఈ మెథడ్ని చాలా మంది చాలా రకాలుగా రెగ్యులర్ ప్రొసీజర్ చేస్తారు ఫ్రెండ్స్. అవన్నీ వేస్ట్. చాలా సింపుల్గా మనం చెప్తున్నాం, అదే మీరు ఫాలో అవ్వండి. టైం అనేది చాలా తక్కువ. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ పర్సన్ ఏ పర్చేస్డ్ సమ్ పెన్స్ ఫర్ 350 అండ్ సోల్డ్ దెమ్ 450. అనదర్ పర్సన్ బి పర్చేసెస్ సమ్ పెన్స్ ఆర్ఎస్ 540 అండ్ సోల్డ్ దెమ్ 660. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్. ఒక వ్యక్తి ఏ కొన్ని పెన్నులను 360 రూపాయలకు కొని 440 రూపాయలకు అమ్ముతున్నాడు. మరొక వ్యక్తి బి కొన్ని పెన్నులను 540 రూపాయలకు కొని 660 రూపాయలకు అమ్ముతాడు. వారి యొక్క లాభ శాతాల భేదం ఎంత? చేయండి ఫ్రెండ్స్. దీనికి చాలా మంది చాలా మెథడ్స్ చేస్తారు, కానీ ఎవరైతే చేసినా మనకు ఆన్సర్ ఏం కావాలి ఫ్రెండ్స్? తక్కువ టైంలో సాల్వ్ కావాలి. అంతే కదా, ఆన్సర్ తక్కువ టైంలో రావాలి. అలా ఆన్సర్ తక్కువ టైంలో రానప్పుడు మనకి ఎగ్జామ్ రాసినా టైం సరిపోదు, జాబ్ ఎప్పటికీ రాదు. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు చూడండి 100 క్వశ్చన్ ఏమన్నా ఫస్ట్ ఏ అనే వాడిని చూద్దాం. ఏమన్నాడు? 350 రూపీస్కి కొని ఎంత కమ్ముతుండు? 450 రూపీస్కి అమ్ముతుండు. ప్రాఫిట్ ఎంత? 100 అయిపోయింది. నెక్స్ట్ బి అనేవాడు ఏం చేస్తుండు? 540 రూపాయలకు కొని ఎంత? 660 రూపాయలకు అమ్ముతున్నాడు. డిఫరెన్స్ ఎంత? 120. సో ఎంత? 5 2 జా 5 7 జా ఎంత? 12 6 2 జా 6 9 జా. సో ఇదేం 2/7 ఇంటూ 100%. ప్రాఫిట్ కదా. సో 2/9 ఇంటూ 100%. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? నేను 200ని కామన్ తీస్తే 1/7 మైనస్ 1/9. అంతే కదా ఫ్రెండ్స్ పర్సంటేజ్. సో అప్పుడు ఏమవుతుంది? 7 9కి ఎంత? 63. ఆన్సర్ చూడండి. డినామినేటర్లో 63 ఎక్కడ ఉందా? ఓ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది. సో చేద్దాం, ఇంకొక స్టెప్ చేద్దాం. ఆ రెండింటి లేదని. సో ఎంత? 9 - 2 ఇంటూ 200 అయిపోయింది. ఎంత? 400/63. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ 1. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంతో మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కషన్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ కూడా 1 by 1 ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయింది, మెన్సురేషన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మన ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా చెప్తున్నాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.